హాయ్ ఫ్రెండ్స్ మీ ఆశా టైలర్. ఇలా చూడండి, ఇవన్నీ ఒక రే ఫ్రెండ్స్ జాకెట్లు ఒక ఆల్ తీరుగా అన్నీ ఒకటే ఇవి పెట్టాను. చూడండి 1 2 3 4 5 6 ఈ ఆరు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎన్ని ఉన్నాయి అన్నీ వేసుకుంటాను. ఇలాగే ఒక జాకెట్కి వచ్చేసి కొలత కరెక్ట్గా ఉంటుంది అనేసి ఇలాగే వేసుకుంటాను. మీరు ఇలా ఎంతమంది వేసుకుంటారో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా కట్ చేశాను ఫ్రెండ్స్. ఏమనుకోదు, ఫస్ట్ తీసాను, మా అమ్మాయి రాలేదు వీడియో తీయడానికి. ఇప్పుడు వచ్చి తీస్తాను అక్క అని తీస్తుంది. ఇలా మళ్ళీ చేతులు ఇన్ని వేసాను ఫ్రెండ్స్. హ్యాండ్స్ పొడుగు ఏం చెప్పలేదు ఫ్రెండ్స్, ఇలాగే చెప్పారు. హ్యాండ్స్ కూడా నేను టేప్ తీసుకొని ఫ్రెండ్స్ ఇలా వేసుకుంటాను. నేను కస్టమర్లు అన్నీ బాగానే సెట్ అవుతాయి ఫ్రెండ్స్, అన్నీ ఇలాగే వేసుకుంటాను. చూడండి, మనకు కుట్లలోకి ఇదిగోండి అంత వదిలిపెట్టేసాను. కింద పైపింగ్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఇలాగా దీని కుట్టు ఇక్కడ ఉంది, కొద్దిగా ఇంత దూరంలో పెట్టుకున్నాను. మళ్ళీ ఇదిగోండి కింద కూడా ఇక్కడ చేసుకొని ఇలా అనుకోవాలి. ఇలా అనుకుంటే ఇలా నీట్గా వస్తుంది. ఇక్కడ క్రాస్ ఉన్న దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి వేసుకోండి, గుర్తులు వేసుకోండి. ఇలా చూడండి, ఇలా తిరిగితే మనకు నీట్గా ఒక సెట్ అవుతుంది ఫ్రెండ్స్. మా అమ్మాయి పొద్దు నుంచి రాకోకుండా ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. అమ్మాయికి చూపిస్తానండి, ఇంతకుముందు నేర్చుకోనికి వస్తుందా. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి ఇప్పుడు వచ్చింది, చూపిస్తానండి. కానీ చెయ్యి నొప్పి పడుతుంది కదా ఫ్రెండ్స్. కానీ అన్నీ ఒకటే ఆలు తీసుకుంటే మనకు పని తొందరగా అవుతుంది, ఈజీగా అవుతుంది. క్లాత్ కూడా నీట్గా మనకు యాదానికి సెట్ అయితే అన్నీ ఒకటే ఆలు తీసుకుంటాయి ఫ్రెండ్స్. నేనైతే ఇలాగే చేసుకుంటాను. నాకు నేర్పించేతను కూడా నాకు ఇలాగే నేర్పించారు. నేను జెంట్స్ దగ్గర నేర్చుకున్నాను. ఇదిగోండి ఇలాగే నాకు నేర్పించేతను ఇలాగే నేర్పించడానికి నేను ఇలాగే నేర్చుకున్నాను. నాకు దగ్గర నేర్చుకున్న వాళ్ళ గురించి నేను ఇదే కటింగ్ చూపించాను. క్లాస్ పట్టికి ఇదిగోండి ఇలా మర్చుకుంటాను, ఈవెన్ మర్చుకుంటాను. ఇది ఇక్కడ తక్కువ వస్తుంది ఫ్రెండ్స్, మనం కొద్దిగా ప్యాచ్ పడుతుంది. జాకెట్ పెద్దగా ఉంది కనుక కొన్నిటికి ప్యాచ్ పడుతుంది, కొన్నిటికి పడట్లేదు. ఇలా మార్క్ చేసుకుంటాను. చూడండి, నేను ఇక్కడ సంగ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలాగే వేసుకుంటాను. ఇలా మొత్తం కరెక్ట్గా మార్క్ వేసుకుంటాను. కానీ నా దగ్గర నేర్చుకునే వాళ్ళ గురించి అర్థమవుతుంది అనేది నేను ఇలాగే వేసుకుంటాను. ఇది తీసేసాను. ఇక్కడ మళ్ళీ కొద్దిగా ఇలా షేప్ వేసుకుంటాను. ఈ విధంగా ఇది కటింగ్ కూడా ఇలాగే వస్తుంది. చూడండి, ఇక్కడ కొద్దిగా ప్యాచ్ ఉంది కదా ఫ్రెండ్స్, అది ప్యాచ్ కూడా వేసుకోవాలి. మా అమ్మాయి కాళ్ళు నస్తున్నాయి ఫ్రెండ్స్, అది అడుగుతుంది ఎంతసేపు అంటుంది. ఇక్కడ ఏం మాట్లాడాలి అసలు, చేయి నొప్పి పడుతుంది ఫ్రెండ్స్. అయినా కూడా అన్నీ ఒకేసారి కట్ చేశాను. ఇలాగే కొద్దిగా చూడండి, నీట్గా వస్తాయి ఫ్రెండ్స్, అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఇవి ఇక్కడ ఈ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు ఈ పీస్ మిగిలింది మనకు. ఈ క్లాత్ ఇక్కడ తీసాము కదా, ఇది ఇక్కడ వేసుకోండి. మనకు అన్నిటికీ లేకుండా తక్కువ ఉన్న వాటికి ఇప్పుడు చూడండి, ఇలా కింద నుంచి పెట్టాను, కరెక్ట్గా వస్తుంది. ఇది మార్కి మనము సేమ్ దీనిలాగే ఇలా కట్ చేసుకుంటే పీస్ కూడా పక్కకు పోకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలా తీసాను కదా, ఇవి సపరేట్ పక్కన పెట్టేసాను. ఇవి వచ్చేసి క్రాస్ బెల్ట్ ఫ్రెండ్స్. మనం వెనకాల వీపట్టికి నేను హెమ్మింగ్ లేకుండా వేసానని ఒక వీడియో పెట్టాను కదండి. ఇవి వాటికి తీస్తాను, అన్నీ ఒకేసారి తీస్తున్నాను. ఇది ఇలాగే తీసుకుంటే నీట్గా ఉంటాయి మనకు, అన్నీ ఒకే సైజుగా ఉంటాయి కదా, అన్నీ ఇలా ఉంటాయి. ఇవి వీపట్టికి, చేతులకైతే పైపింగ్ వేస్తాను, వీపట్టికి పట్టి వేస్తాను. హెమ్మింగ్ లేకుండా పట్టి వేసేస్తాను. ఇంకా మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ పట్టికి చేతి పని లేకోకుండా అలాగే వేస్తాను.
ఇవి వచ్చేసి క్రాస్ పట్టీకి ఫ్రెండ్స్. క్రాస్ పట్టీ కట్ చేసేసుకుంటే నేను ఇలా వేసుకుంటాను. కుట్టేసిన తర్వాత ఈ షేప్ వేసుకుంటాను, ఇలా రౌండే వేసుకుంటాను. జాకెట్ బాగా సెట్ అవుతుందని.